ఈ పరేషాన్ బాయ్స్ ఈ బెట్టింగ్ యాప్లు ఈ హవాలా పెద్ద మొత్తం 20-30 కోట్లు సంపాదించి వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. వాడి పోలీసులు ఎతుకుతున్నారని చెప్పి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడో తెలీదు. పారిపోయాడు. అతని కోసమే గాలిస్తున్నాం. ఈ పరేషాన్ బాయ్స్ పరేషాన్ ఫ్యామిలీలో ఇమ్రాన్ తో పాటు ఉంటాడు కదండి బొబ్బుగాడు బొజ్జోడు. అసలు ఆ ఛానల్ ఇమ్రాన్ ఆ పరేషాన్ బాయ్స్ ఆ ఛానల్ ఎగడానికి ఇంత డబ్బు రావడానికి ఆ బొబ్బుగాడే కారణం. చిన్న చిన్న పిల్లల్ని లవ్ స్టోరీ ముద్దులు తర్వాత రొమాంటిక్ సీన్స్ చిన్న చిన్న పిల్లలు ఎనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫోక్స్ యాక్ట్ చట్టం కేసు ఈ అబ్బాయి మీద నమోదవుతుంది. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. 6 years 7 years మీకు ఉంటుంది యూట్యూబ్ లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఆడు చేసిన గలీజ్ అవన్నీ యూట్యూబ్ లోనే ఉన్నాయి. వాళ్ళకి చెప్పురా చదువుకోలేని వాడు తిట్టదని చెప్పరా. ఎవడి మీఠా గారు మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఎక్కడున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్. పోలీసులు ఎతుకుతుంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరి బబ్బుగాడు వాళ్ళ నాన్నని ఎరా దొంగతనం చేసావట, మాయలు చేసావంట, మోసం చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. మాయలు చేసావంట, మోసం చేసావంట అంటే బాధగా తట్టుకోలేక చచ్చిపోయాడు. వాళ్ళ నాన్నగారు గుండెపోతే చనిపోయాడు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు. ఆ ఇమ్రాన్ గారే కారణం. చచ్చిపోయాడు పాపం. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. పాపం ఎవరిదండి? ఈ బెట్టింగ్ యాప్లు చేసి వీడు పారిపోయినోడిదే కదండి. అంటే దానికి గల కారణం ఇమ్రాన్ గారే. పాపం తగులుకుంటది. చాలా పాపం రా. ఆడవాళ్ళే లేచింది ఛానల్. వాళ్ళ నాన్న సస్తే ఎక్కడున్నారో తెలియదు. ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? దొంగనా కొడుకు ఇదిగో ఇలాంటి దొంగనా కొడుక్కి పాపం తగులుకుంటది. చాలా పాపం రా. ముస్లింలకి హిందువులకి మధ్యన గొడవ పెట్టావు. కుక్క సాగు చేస్తావరా నువ్వు ఎక్కడున్నా కరా పాపం. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి?